ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన రంగులరెడ్డి 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశారన్నారు మంత్రి సవిత. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం బుస్సయ్యగారిపల్లిలో మంగళవారం నూతన బీటీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. 3 కోట్ల రూపాయల నిధులతో 9 కిలోమీటర్లు నిర్మించనున్న నూతన రోడ్డుతో సోమందేపల్లి, గోరంట్ల మండలాల ప్రజలకు ఎంతో అనుకూలమవుతుందన్నారు. 2024 ఎన్నికల ప్రచారంలో బుస్సయ్యగారిపల్లి గ్రామ ప్రజలకు మాట ఇచ్చానని, భూమి పూజ చేయడానికి మీ ఊరికి వస్తానని నాడు హామీ ఇచ్చానని, ఇచ్చిన మాట ప్రకారం నేడు భూమి పూజ చేశానన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన రంగులరెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేశారన్నారు. నేను అధికారంలోకి వస్తే పోలవరం పరుగులు పెట్టిస్తా, మెగా డిఎస్సి విడుదల చేస్తా, సిపిఎస్ రద్దు చేస్తా అంటూ ఎన్నో అబద్ధపు హామీలు ఇచ్చారని, అవన్నీ కేవలం హామీలకే పరిమితమయ్యాయని మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024లో జరిగిన ఎన్నికల్లో ప్రజలు కూటమి ప్రభుత్వానికి అఖండ మెజార్టీతో గెలిపించి గాలికొచ్చిన పార్టీని గాలికి పంపారన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పార్టీ ప్రతి చోట భూమి పూజలకి పరిమితమయ్యాయని, గాలిలోనే తిరుగుతూ ప్రజలకు గాలి మాటలు చెప్పారని, వారు వదిలేసిన పనులను కూటమి ప్రభుత్వం కేవలం 16 నెలల్లోనే పూర్తి చేసిందన్నారు. ప్రజలకు ఎటువంటి కష్టాలు రాకూడదని ఎన్నికల హామీల్లో ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 పథకాలను చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నారన్నారు. జై సౌదమ్మక్క, జై సౌదమ్మక్క, జై సౌదమ్మక్క, జై సౌదమ్మక్క, జై మాట్లాడతాయా? 9 months లేదు, 2 months లో చేస్తాడు. 2 months మ్యాక్సిమం. ఎవరు పసలేదే కలవట్లు ఉన్నాయి మేడం. ఫస్ట్ ఇక్కడ మోరీలు లేవు, ఇక్కడ అయిపోయింది. ఫస్ట్ మోరీలు నువ్వు ఇది సరిపోదు. ఎవరు వాళ్ళు వస్తే నేను పోయేది. ఓకే, థ్యాంక్ యూ. చంద్ర
ఇట్లా తిరగమ్మా ఆ పక్క తిరుగు. నువ్వు అక్కడ చూడమ్మా. మీరు మధ్యలో కొంచెం సైడ్ ఇట్టండి, వాళ్ళు ఫోటో తీసుకుని. శివప్ప, ఈ రోడ్డు దాదాపు 10 గ్రామాలు ఈ రోడ్డు నుంచి నాగనాన్ చెరువు, నల్గొండానిపల్లి నుంచి బాలసమి క్రాస్ వరకు 10 గ్రామాలు ఉంటాయి. 10 గ్రామాలు కూడా నరకయాతన అనుభవించారు. మరి మనకి ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీ మేరకు మన గౌరవ మంత్రి గారు మొట్టమొదటిగా మన నియోజకవర్గంలోనే ఎక్కడా లేని విధంగా 3 కోట్ల రూపాయలతో మన రోడ్డుకి అత్యధిక నిధులు కేటాయించిన రోడ్డు మన రోడ్డు. మరి అదేవిధంగా మన మండలంలో సుద్దుకుంటపల్లి నుండి జూలుకుంటకు బీటీ రోడ్డుకు 1,50,00,000 రూపాయలతో కూడా నిర్మాణం చేపట్టడం జరిగింది. అదేవిధంగా గుట్టంనాగేపల్లి నుండి ఈదుల బలాపురం కరెంటు సబ్ స్టేషన్ కాటికి 1,20,00,000 రూపాయలతో రోడ్డు పూర్తి చేయడం జరిగింది. మరి మన NH47 నుండి ఒప్పనపల్లి తాండాకి ఈరోజు 3 కోట్ల రూపాయలతో భూమి పూజ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా పాపిరెడ్డిపల్లి నుండి మన తుంగోడ క్రాస్ వరకు ఆ రోడ్డును కూడా 2,80,00,000 రూపాయలతో మంజూరు చేయడం జరిగింది. మరి అతి దగ్గరలోనే ఈ పండగ తర్వాత కూడా ఆ రోడ్డు కూడా భూమి పూజ కార్యక్రమం పెట్టుకోవడం జరుగుతుంది. మరి అదేవిధంగా NH47 హైవేలో నుంచి వెలగమేకలపల్లి రోడ్డు హామీ ఇచ్చారు. వాటిని ప్రతి ఒక్కటి కూడా గుర్తు పెట్టుకొని ఆ రోడ్డు మాకు ఈ బుసాయిగారిపల్లి గ్రామవాసులు గెలిచిన తర్వాత అక్క మా గ్రామానికి రాలేదు అన్న పిలుచుకురావాలంటే నేను అడిగానక్క వాళ్ళు చాలా రోజుల నుంచి గెలిచిన తర్వాత మా గ్రామానికి రావాలని కోరుతా ఉన్నారంటే లేదన్నా ఆ రోడ్డు మనం ఆ రోజు ఏదైతే మాట ఇచ్చామో ఆ రోడ్డు వేసిన తర్వాతనే ఆ ఊర్లోకి పోదాము, అప్పటి వరకు ఆ భూమి పూజ పెట్టుకునే రోజు ఖచ్చితంగా ఆ ఊర్లో పోయి భూమి పూజ పెడదామని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు ఆ భూమి పూజ కార్యక్రమం పెట్టుకొని ఈ గ్రామానికి రావడం కూడా అక్కగారు, అది కూడా మన దసరా నవరాత్రుల్లో మరి మన గ్రామానికి రావడం ముఖ్యంగా ముందుగానే మనకి దసరా పండుగ వచ్చింది. ఈ రోజు నుంచి మన ఈ 10 గ్రామాల ప్రజల యొక్క నరక యాతన నుండి బయటకు పడి వారి సుఖ సంతోషాలతో మరి వాళ్ళు ప్రయాణానికి అనుకూలంగా ఉండే విధంగా మన రోడ్డును కూడా త్వరలోనే మన కాంట్రాక్టర్ గా ఉన్నటువంటి SKC కన్స్ట్రక్షన్ గారు రామన్న గారు ఇక్కడే ఉన్నారు. అక్కగారు ఇంతగా కాంట్రాక్టర్ కూడా అధికారులతో మాట్లాడడం జరిగింది. ఎన్ని రోజుల్లో పూర్తి చేశారంటే అక్క తొందరలోనే మేము ఈ రోడ్డు కంప్లీట్ చేస్తామని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ముందుగా పంచాయతీ పెద్దలకు, పంచాయతీ గ్రామస్తులకు, నా తోటి మహిళలకు శిరస్సు వంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎన్నికల సమయంలో వచ్చాం, హడావుడిగా ప్రచారం చేశాం, ఇంటింటికి కూడా ప్రచారం నేను చేయలేకపోయాను. ఆ రోజు లేట్ అయిపోవడంతో మీరే అందరూ ఇంటింటికి తిరిగి మా సవితమ్మకు ఓటేయండి అని చెప్పి ఇంటింటికి ఓటేయించి మీ బంధువులకు కూడా చెప్పి నాకు ఓటేయించి మరి ఈరోజు మీరు అఖండ మెజార్టీతో గెలిపించిన మరి మీ అందరూ టైం అడిగారు. 2 నెలల్లో పూర్తి చేసి మళ్ళీ ఇంకొకటి దానికి భూమి పూజ చేయడానికి వస్తామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మీరు ఆ రోజు అడిగింది ఇక్కడ డ్రైనేజీల సమస్యలు ఉన్నాయి, సీసీ రోడ్ సమస్య ఉంది, ఓవర్ హెడ్ ట్యాంక్ సమస్య ఉంది అన్నారు. మరి ఖచ్చితంగా అది కూడా పూర్తి చేస్తాం. ఇప్పుడు అతిపెద్ద రోడ్డు, అతిపెద్ద బడ్జెట్ అంటే మీదే 3 కోట్ల రూపాయలతో ఈ పెద్ద రోడ్డు వేయడం ఇది ప్రతి సుమారుగా 10 గ్రామాల వరకు ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని కూడా తెలియజేస్తున్నాం. ఈ రోజు పార్టీలకు అతీతంగా నేను ఆ రోజు కూడా చెప్పా, ఇక్కడ ఉన్న వైసీపీ నాయకులకి ఈ రోజు చెప్తున్నా, పార్టీలకు అతీతంగా పనిచేస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. ప్రభుత్వంకున్న శుద్ధి అనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. నిబద్ధతతో మనం పనిచేస్తున్నాం. కాబట్టి మీరందరూ సహకరించాలి. ప్రతి చోట మనం కూర్చున్నప్పుడు మనం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు మీరు చర్చించాలన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. రైతన్నలకు పెద్దపీట వేసే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం.